మీరు చాయిస్‌గా అన్నీ చేయాలని అనుకున్నారా? లేక మీ బిడ్డ కాబట్టి ఆ సినిమా? లేక అలా అమరిపోయాయా అన్నీ? కాదండి. నా బిడ్డ కాబట్టే ఇది నా ఫిల్ము. నేను కథ చేస్తున్నాను. నేను స్క్రీన్ ప్లే చేస్తున్నాను. నేను మ్యూజిక్ చేస్తున్నాను. నేను సంగీతం చేస్తున్నాను. హ్మ్. నేను డైరెక్షన్ చేస్తున్నాను. కాబట్టి నేను ఒక అద్భుతాన్ని ఎలా క్రియేట్ చేస్తానో అలాగని చెప్పేసి చాలా సార్లు నేను కష్టపడిన సందర్భాలు కూడా ఉన్నాయండి. హ్మ్. ఉదాహరణకి మీకు చెప్తాను. హ్మ్. మీకు 'ఎగిరే పవరములో' ఒక పాటకి ఒక అద్భుతమైనటువంటి సమయము, సందర్భము 2 వచ్చాయి. హ్మ్. సమయం ఏమిటి అనంటే నా వల్ల కాని పరిస్థితి. ఎందుకంటే ఒక క్లాసికల్. అంటే 'శంకరాభరణంలో' శంకర శాస్త్రి గారు చేసినంతటువంటిది నాకా ఏబీసీడీలు తెలవు. హ్మ్. నాకేమి రాగజ్ఞానం ఉంది. ఇది మన వల్ల అయ్యే పని కాదులే అని ఒక విద్వాంసుడిని పిలిచామండి. హ్మ్. మీరు కంపోజ్ చేయండి సార్. ఈ ఒక్కదానికి మీ పేరు వేస్తాను నేను అని చెప్పాను నేను. చెప్తే ఆయన కూర్చొని కంపోజ్ చేశాడు ఆయన. నాకు నచ్చలే. హ్మ్. ఇది కాదులే అని. మొత్తం మా యూనిట్‌కే నచ్చలేదండి. హ్మ్. లేదు సార్ మీరే కూర్చొని చేసేయండి సార్ అని. అప్పుడు సరే అయితేనే అలాగని నేను ఒక రూమ్‌లో కూర్చొనండి. హ్మ్. ఒకటి ఆలోచిస్తూ చేశానండి. ఆ చేసిన పాట మీకు చెప్తానండి. హ్మ్. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత ఋషిం ఋషివరులు ఏదో అలా మంచి సంగీతం మంచి లిరిక్ ఉంటదండి. హ్మ్. అది వేటూరి గారు రాశారు. హ్మ్. అద్భుతంగా రాశారు. అలా పుట్టింది ఆ పాట. అది అంటే అలాగా కొన్ని పాటలు పుడుతుంటాయండి. అంటే హ్మ్. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పుడతాయి. హ్మ్. ఉదాహరణకి మీకు 'అబ్బని కమ్మని దెబ్బ' హ్మ్. అని ఉంది గదా! హ్మ్. ఇది ఏ రాగంలో చేశాడా అనంటే శివరంజని రాగంలో చేశాడండి అది. అవును. కరెక్ట్. మీకు తెలుసు గదా! హ్మ్. శివరంజని రాగాన్ని నేను వంట పట్టించుకోనండి. శివరంజని రాగంలో మనం కూడా చేయాలి అలాగని చేశాను నేను. శివరంజని రాగంలోనే చేశాను పాట. హ్మ్. ఆ! ఆ పాట టాప్ హీరోలదండి. హ్మ్. అందులోను ఒక్కసారి వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా అరె తక ఝిం తక ధిమిన డక్కల నడుములో అంటూ ఉంటదండి ఆ పాట. ఆ! అంటే ఒరిజినల్ ఏది కూడా నేను నేను అసలు అంటే నేను ఇన్‌స్పైర్ అవుతానే తప్ప నేను దేన్ని కూడా చెప్పనండి. హ్మ్. ఆ ఒరిజినల్‌గా ఉన్నది ఏది మాత్రం వాడను నేను. హ్మ్. చాలా అంటే మీకెంత ఎంజాయ్ చేస్తున్నారు మీ సంగీతం? అంటే అమ్మో! సంగీతమే ఈ ఎంజాయ్ ఎందుకు చేస్తున్నారు. రేపు రాబోయే సినిమాకి అప్పుడే ఆల్రెడీ అన్ని ట్యూన్స్ చేసేసానండి. ఓహ్! మీరే ఆ! చేసేసారు. ఆ! సో, ఏమేమి చేశాను. చేయబోతున్నారు సార్? రాబోయే సినిమా గురించి చెప్పండి. బిఫోర్ వి గో బ్యాక్ ఇంటూ యువర్ నాకెన్ని సినిమాల రా గురించి ఎన్ని విషయాలు అడగాలో. రాబోయే సినిమాలో హ్మ్. నేను టోటల్‌గా మ్యూజిక్ అంతా చేసేసానండి. కంప్లీట్‌గా హ్మ్. ఎవ్రీథింగ్ ఎవ్రీ బిట్ హ్మ్. కంప్లీట్ రెడీ అండి. హ్మ్. ఇంక్లూడింగ్ రికార్డింగ్‌తో సహా కంప్లీట్ అయిపోయిందండి. ఐ యామ్ వెయిటింగ్ టు వినిపించడానికి. మేక్ ద ఫిల్మ్ అండి. హ్మ్. మేక్ ద ఫిల్మ్. ఇది ఎలాంటి థీమ్ కథాంశం తీసుకున్నారు సార్ ఈ కొత్త సినిమా? అంటే నా సినిమాలో కథాంశం చెప్పడం కొంచెం కష్టమేనండి. హ్మ్. మరి అంటే మీరైతే చెప్పేస్తారేమో ఎందుకంటే ఇది జోనర్ అలాగేనండి. సింపుల్‌గా ఇది జోనర్ అని చెప్పేస్తారండి. హ్మ్. కానీ నేను అలా చెప్పలేను ఖచ్చితంగా. పోనీ ఎందుకంటే ఆ! ఇప్పుడున్నటువంటి నేటివిటీలో ఇప్పుడున్నటువంటి దాంట్లో ఒక కథ జరుగుతా ఉంటదండి. ఒక అద్భుతాలు క్రియేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. హ్మ్. అబౌట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈస్ ద సినిమా అండి. సినిమా పేరే బహుశా 90% ద నాలెడ్జ్ అని పెడతారండి. 'ద నాలెడ్జ్.' హ్మ్. హ్మ్. ద నాలెడ్జ్. క్లెన్స్డ్ ఫిల్మ్స్ అలాగనేది నా బ్యానర్ పేరండి. హుహు. అంటే కొత్తగా ఒక బ్యానర్ పెడదాం అలాగని. క్లెన్స్డ్ ఫిల్మ్స్ అనంటే దాని అర్థం శుద్ధి చేయబడిన శుద్ధి అని. చేయబడ్డ అదే క్లెన్స్డ్ ఫిల్మ్స్. పైగా ఏదో భగవంతుడి దయ వల్ల నా నుంచి వచ్చే సినిమాలు కూడా మీరన్నీ క్లీన్ సినిమాలే. మీరు క్లీన్ క్లీన్ సినిమాలే సినిమాలకి ఉంటాయండి. కేర్ ఆఫ్ అడ్రెస్. ఆ! హాయిగా సార్ ఈ మధ్య మామూలుగా యూ సర్టిఫికేట్ సినిమాలకెళ్ళినా ఎక్కడో యూ బై ఏ ఏదో ఒకటిచ్చినా పక్కన కూర్చొని ఎక్కడో అక్కడ కొంచెం ఇబ్బంది పడి, కొంచెం ఉంటాయండి. బాత్రూమ్‌కెళ్ళిరమ్మా అని హ్మ్. పిల్లల్ని పంపించడం. హ్మ్. అలాంటి సినిమాలు కామన్ అయిపోయాయి. అలా ఉంటాయి. లేకపోతే ఆ! ఒక భయంకరమైన బ్రహ్మ పదార్థాన్ని చూసి ఆ! జీర్ణం కాని ఒక విషయం తిన్నట్టు ఫీలింగ్ కలుగుతోంది. అవును. సో, దీనికి ఏంటి సార్ కారణం? మీరెలా చూస్తారు యాస్ ఎ కంప్లీట్‌లీ డిఫరెంట్ అప్రోచ్ ఉన్న ఫిల్మ్ మేకర్‌గా? అప్రోచ్ ఉన్నటువంటి ఫిల్మ్ మేకర్‌గా చెప్పమంటే మాత్రం టోటల్‌గా నేను సినిమాని నేను మిగతా వాళ్ళు ఆలోచించేటటువంటి దృష్టిలో ఆలోచించనండి. ఎక్కడ అబ్సర్డిటీ ఉండకూడదు ఫస్ట్ పాయింట్. ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్ ఉండకూడదు హ్మ్. సెకండ్ పాయింట్. ఆఖరికి పైవిట చెంగు తొలగినప్పటికీ కూడా నేను కట్ చెప్పి నేను కూడా చెప్పనండి వాళ్ళకి ఆ ఆర్టిస్ట్‌కండి.
పక్కన ఉన్నటువంటి కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళకి వెళ్ళి చెప్పమని అడిగితే వాళ్ళు చెప్తారండి. హ్మ్. అమ్మ కొంచెం వీట అని. "ఆ, అలాగే అలాగే అలాగే." అలాగే తీస్తాను సినిమా. హ్మ్. చాలా గ్రేట్ సార్. ఎలా నిలదొక్కుకున్నారని. బికాజ్ ఎస్పెషల్లీ మీరొచ్చిన ఎరా కూడా అసలు పాటల్లోనే భయంకరమైన అంటే బూతు, నా నా బూతు, నా నా బూతు నార్మల్. నా లెక్క ఏమిటనంటేనండి, చాలా మంచి సినిమా. ఇప్పుడు నా నుంచి క్లెన్జ్డ్ ఫిల్మ్సే వస్తాయి తప్ప, మామూలు ఫిల్మ్స్ రావు. బూతు మరి సినిమాలు రావు. రావు అనేటటువంటిది నిర్ధారణ అయిపోయినటువంటి, అవును. స్టాంపు పడిపోయినటువంటి వ్యక్తిని నేను. మళ్ళీ క్లెన్స్‌డ్ ఎందుకు పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నాను అనంటే, నా సినిమాలు శుద్ధి చేయబడినటువంటివి మాత్రమే ఉంటాయి అని చెప్పడం కోసం. హ్మ్. అంచేత దాని బ్యానర్ పేరు అది పెట్టుకుంటాను. బ్యానర్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు కదా! ఇంతకుముందు పెట్టుకోవచ్చు. మనీషా ఫిల్మ్స్ పెట్టుకున్నానండి. అవును. మనీషా అవును. కరెక్ట్. అవును. మనీషా అలాగని. ఇప్పుడు మనీషా బదులు క్లెన్జ్డ్ ఫిల్మ్స్‌ని పెడతానండి.